ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె. అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాతికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ, ఏదైతే విఆర్ హై స్కూల్, ఇది నెల్లూరు నడి ఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్టు, లోపల పోతే పాములు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలు ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరమైన విషయం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ అన్నారు.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభిరామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన 3 యువకులు గల్లంతయ్యారు. వారిలో 2 మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచ్లు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.